తీసుకోండి. సో ఇలా అన్ని నీళ్ళను పిండేశాక ఈ ప్లేట్ని రెడీగా పక్కనుంచి మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పప్పు పొడిని కూడా రెడీగా పక్కన నుంచి ఇక్కడ నేను ఒక కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. వీటిని గ్రైండ్ చేసి కానీ లేదా రోట్లో దంచి కానీ తీసుకోండి. ఇక్కడ నేను రోట్లోనే కచ్చాపచ్చగా దంచి తీసుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. నూనె చక్కగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కోసి తీసుకున్నాను. వీటిని